హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మేము ఏమేమి టెంపుల్స్కి వెళ్ళాము వన్ డేలో అన్నది చూపిస్తానండి. ఇది ఒక షార్ట్ టెంపుల్ గైడ్ అనమాట. అండ్ ఇక్కడ మేము మార్నింగ్ 5:30కి బయలుదేరామండి. మొత్తం ఫ్యామిలీ వెళ్ళామన్నమాట ట్రావెలర్ బుక్ చేసుకొని. అండ్ ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్కి ఆగాము. అక్కడ నుంచి షామీర్పేట్ దగ్గర అమ్మవారిది టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ దర్శించుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ మొత్తం పొలాలు, ఖాళీ రోడ్ భలే అనిపించింది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే అదొక బెనిఫిట్ అనమాట, టైం కలిసి వస్తుంది కదా మనకి. సో ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ వేములవాడ అండి. ఈ చెరువు మొత్తం ఎండిపోయిందండి. అండ్ ఇక్కడ చూడండి, మనం వేములవాడకి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంకా స్వామివారి దర్శనం చేసేసుకొని వద్దాము అని చెప్పేసి మేము అందరము దిగాము. దిగిన తర్వాత ఇక్కడ ఒక పెద్దది చెరువు ఉండేదంట అండి. అది మొత్తం పూర్తి చేసి ఇప్పుడు ఇది చేసేసారంట, ఏంటి పార్కింగ్లో అట్లెక్క చేశారు. అండ్ ఇది వచ్చేసి గుండం అండి. ఇంకా మేము టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అందరము మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళామండి. ఇంక ఇక్కడ టెంకాయలు అవి తీసుకొని, ఇది రాజగోపురం అండి ఎంట్రన్స్ స్వామివారి టెంపుల్ లోపలికి. లోపల మాత్రం నేను ఏమీ వీడియోస్ తీయలేదండి, ఇక్కడనే డిపాజిట్ చేసేసి వెళ్ళిపోయాము ఫోన్స్. వేరేజ్ అలౌ చేస్తారంట. ఇంకా అక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. దాని తర్వాత ఇక్కడ మేము అమ్మవారి టెంపుల్ ఉంటుందండి, అక్కడనే కొంచెం దూరంలో. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి ఐడియా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దర్శించుకున్నాము. అక్కడ నుంచి ఇది నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని చెప్పేసి ఉందండి. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ ముందు ఈ మెట్లు లేకుండే అంట అండి. ఇది మా ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్కి వెళ్ళడము. ఇలా ఉండేటిదంట ముందు మెట్లు, ఇలా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళంట. అండ్ మీదికి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ దగ్గరలో ఉన్న విలేజ్, ఆ అట్మాస్ఫియర్ కానీ, ఆ పొలాలు, ఆ ఫామ్ ల్యాండ్స్ అవన్నీ చూస్తే భలే ఉండే. అండ్ మేము మీదికి వెళ్ళడానికి ఈ రూట్ అనమాట. ఇంకా వేస్తున్నారనమాట, మెట్లు కడుతున్నారు, షెడ్స్ అవి వేస్తున్నారు. అక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ఈ అమ్మవారి దగ్గరకు వచ్చామండి, ఎల్లమ్మ తల్లి. ఆ అమ్మవారిని కూడా దర్శించుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసి, ఇంకా టైం ఉంది అని చెప్పేసి మేము వెళ్ళేటప్పుడు ఇట్లా పొలాలు అవన్నీ గ్రీనరీ భలేగా అనిపించింది, మంచిగా అనిపించింది. ఇంకా కొండగట్టుకు వెళ్ళామండి. కొండగట్టులో కూడా మాకు మంచి దర్శనం జరిగింది. అంటే మేము రేపు శ్రీరామనవమి అంటే దానికి 1 day బిఫోర్ వెళ్ళామన్నమాట. ఆ రోజు సాటర్డేయో సండేనో ఉన్నిందండి, నాకు అంత బాగా గుర్తులేదు. సో ఇది అనమాట, స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. అన్ని ప్రిపరేషన్స్ జరుగుతుండే అనమాట. అప్పుడు లోపల ఇలా అందరూ హారతి ప్లేట్స్ పట్టుకొని నిలబడి ఉన్నారు. మాకు మంచి దర్శనం జరిగిందండి. దర్శనం అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ నైట్ 10 o'clock ఏమో రిటర్న్ స్టార్ట్ అయ్యాము. వచ్చేసరికి ఆల్మోస్ట్